రైతు సోదరులందరికీ నమస్తే. ఇవాళైతే 13వ తేదీ 6వ నెల. ఇవాళ మన చెట్లకి డ్రిప్ మందు వదలడం జరుగుతుంది. డ్రిప్ మందు ఎందుకంటే ఇది డ్రిప్ మందు యారా కంపెనీది. కాల్షియం నైట్రేట్ బోరాన్. కాల్షియం నైట్రేట్ బోరాన్ ఎందుకు వదులుతామంటే చెట్టు ఆరోగ్యంగా ఉండి మంచి గ్రోత్ రావాలంటే కాల్షియం నైట్రేట్ వదలాలి. కాల్షియం నైట్రేట్ మొక్కలకి ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే కాల్షియం నైట్రేట్ ఇస్తే చెట్టు బలంగా ఉంటుంది. కాల్షియం నైట్రేట్ ఇవ్వకుండా మనం ఎన్ని డ్రిప్ మందులు 13-0-45 ఎన్పికే మందులు ఎన్ని ఇచ్చినా చెట్టు తీసుకోదన్నమాట. కాల్షియం నైట్రేట్ వదిలితే చెట్టు బలం వస్తుంది. ఫస్ట్ చెట్టుకి బలం వస్తేనే కదా చెట్టు అన్ని పోషకాలు తీసుకుంటుంది. ఇప్పుడు మనం కదా కాల్షియం తక్కువైందని కాల్షియం బాటిల్ ఎలా పెడతారో చెట్లకు కూడా ఏమన్నా లోపం ఉంటే కాల్షియం నైట్రేట్ ఇవ్వడం వల్ల చెట్టు ఆరోగ్యంగా ఉంటుంది. అప్పుడు మనం మిగతా డ్రిప్ మందులు ఏమి ఇచ్చినా చెట్టు బాగా తీసుకొని పనిచేస్తుంది. అందుకు కాల్షియం నైట్రేట్ అనేది వదులుతాం. ఇది 50 గుంటలకు గాను నేనైతే ఒక మూట వదులుతున్నాను కాల్షియం నైట్రేట్ బోరాన్. ఈ బోరాన్ మిక్సింగ్ ఎందుకంటే పూత కానీ పూత పిండి ఉంది కదా అది బాగా ఉండడానికి, ఆరోగ్యంగా ఉండడానికి. దాంతోపాటు యారా కంపెనీది బడ్ బిల్డర్. ఇది పూత మన చెట్లలో పూత డ్రాప్ అవుతుంది. ఎందుకంటే నిన్న మొన్న వర్షం పడడం వల్ల పూత డ్రాపింగ్ అయితే జరుగుతుంది. చూడండి ఇక్కడ ఈ విధంగా పూత డ్రాపింగ్కి యారా కంపెనీది బడ్ బిల్డర్ యారా వీటా వదులుతాను. దీంట్లో మెగ్నీషియం 24%, జింక్ 10%, ఇది pH 8.5%, ఫాస్ఫరస్ 2.5% ఉండడం వల్ల మెగ్నీషియం హైడ్రాక్సైడ్, జింక్ ఫాస్ఫేట్ ఇది పూత మంచిగా ఆరోగ్యంగా ఉండి రాలిపోకుండా కట్ అవ్వకుండా ఉండడానికి తోడ్పడుతుంది. దాంతోపాటు చెట్టుకి ఏమన్నా ఈ విధంగా ఏమన్నా ఆకులు ముడత కూడా క్లియర్ అవుతుంది. దానికోసం ఇది యారా వీటా బడ్ బిల్డర్ అయితే వదులుతాం. సో ఇప్పుడు నేను ఈ చెట్లకి 2 వదలబోతున్నాను. ఇంకా చాలామంది రైతులు నేను గమనించే వరకు ఏం చేస్తారంటే చెట్లకి కేవలం డ్రిప్ మందులు ఎన్పికే మందులు మాత్రమే వదులుతారు. ఎన్పికే మందులు వదలడం వల్ల మన చెట్లో ఏమైనా అనారోగ్యం ఉన్నా చెట్టు తీసుకోదన్నమాట డ్రిప్ మందులు అన్నీ. సో మనం అప్పుడప్పుడు కాల్షియం నైట్రేట్ ఖచ్చితంగా వదలాలి. సిఎన్ మందు కాల్షియం నైట్రేట్ ఫస్ట్ మొదటి పురుగు పడినప్పుడు ఒకసారి ఒక మూట ఇవ్వాలి. అప్పుడు చెట్టు ఏమన్నా లోపాలు ఉన్నా స్ట్రెంగ్త్ వస్తుంది చెట్టుకి. అప్పుడు ఒక మూట ఇచ్చాను కాల్షియం నైట్రేట్. ఇప్పుడు రెండో పురు అయ్యాక కాల్షియం నైట్రేట్ బోరాన్. ఇప్పుడు బోరాన్ ఎందుకంటే కాల్షియం నైట్రేట్తో పాటు బోరాన్ ఎందుకు ఇస్తున్నామంటే ఇప్పుడు పూత పిండి అనేది ఉంటుంది. చెట్టు పెద్దదైంది కదా అందుకు పూత పిండి ఉంటుంది. పూత మంచిగా ఆరోగ్యంగా ఉండి డ్రాప్ అవ్వకుండా ఉండాలంటే ఈ బోరాన్ కూడా మిక్స్ చేసి ఇవ్వడంతో సో ఆరోగ్యంగా ఉంటుంది. కంపల్సరీ కాల్షియం నైట్రేట్ చెట్టుకు చాలా అవసరము. ఎవరు కాల్షియం నైట్రేట్ ఇవ్వకుండా డ్రిప్ మందులు అయితే ఇవ్వకండి. మీరు ఎన్ని మందులు ఇచ్చినా చెట్టు తీసుకోదు. కాల్షియం నైట్రేట్ ఖచ్చితంగా ఇవ్వాలి. మీరు కాల్షియం నైట్రేట్ ఇచ్చేటప్పుడు దీంట్లో మిక్సింగ్కి ఏమన్నా ఇలాంటి పౌడర్స్ కానీ పూత డ్రాపింగ్ అవ్వకుండా ఏమన్నా మిక్సింగ్ చేయొచ్చు. అదే మొదటి పురుగు కట్టినప్పుడు కాల్షియం నైట్రేట్ ఇచ్చేటప్పుడు మాత్రం ఇసాబియన్ లాంటివి ఏమన్నా క్యాన్లు 5 లీటర్స్ క్యాన్స్ కానీ 1 లీటర్ క్యాన్స్ కానీ వస్తాయి. మన తోటని బట్టి ఓ ఎకరా ఉంటే 5 లీటర్ క్యాన్ తెచ్చుకొని 2-3 టైమ్స్ వదులుకోవచ్చు. కాల్షియం నైట్రేట్ వదిలేటప్పుడు దాంట్లో ఏదైనా మిక్సింగ్ చేసి వదలండి. చూడండి ఇట్లా ఈ విధంగా పూత అయితే డ్రాప్ అవుతుంది వర్షం పడడం వల్ల. ఆ పూత డ్రాప్ అవ్వకుండా ఉండాలనే ఇదైతే వదులుతున్నాను నేను బడ్ బిల్డర్. ఇంకా ఇవాళకి ఇదే ఈ డ్రిప్ మందు అయితే వదులుతున్నాను. ఇంకా కాల్షియం నైట్రేట్తో పాటు ఇంకా ముఖ్యమైనది మెగ్నీషియం సల్ఫేట్. ఈ మెగ్నీషియం సల్ఫేటు ఈ కాల్షియం నైట్రేట్ చాలా మంది రైతులు మిస్ చేస్తుంటారు. ఇవి రెండు చాలా ముఖ్యము పంటలో. మెగ్నీషియం లోపం వచ్చిందంటే చెట్టు పండాకులు పడిపోతాయి. అంటే పసుపుగా ఆకులు వచ్చి మెగ్నీషియం లోపం పడుతుంది చెట్టుకి. ఈ 2 లోపాలు పడితే చెట్టుకి మీరు ఎన్ని డ్రిప్ మందులు వదిలినా పని చేయవన్నమాట. సో మీరు ఇవి ఖచ్చితంగా చెట్లకు వదులుకోవాలి. మెగ్నీషియం సల్ఫేట్, కాల్షియం నైట్రేట్ ఇవి మాత్రం
స్కిప్ చేయకుండా వదులుతారని ఆశిస్తున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడిగినట్టయితే ఖచ్చితంగా మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తాను. రైతు సోదరులందరికీ ధన్యవాదాలు. బాయ్.